కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి బీసీ జనసభ ఆధ్వర్యంలో గన్పార్ దగ్గర శాంతియుత ధర్నా నిర్వహించారు. మనతో పాటు ఉన్నారు బీసీ జనసభ సంబంధించిన నాయకులు రాజారాం యాదవ్ ఉన్నారు. అన్న ఏం చెప్తున్నారు మీ ధర్నా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? మేము తెలంగాణ ప్రజానికానికి బీసీలకి అట్లాగే సామాజిక వర్గాలకి పేద వర్గాలకి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలని నయవంచనకు గురి చేసింది. మనల్ని ఆశల పల్లకిలోకి ఊరేగించి ఇలా లోకంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నెట్టడం జరిగింది. ఒక మాట అంటారు, కొండం దవ్వి ఎలుకను పట్టినట్లుగా అంటారు. కొండం దవ్వితే మేము అనుకున్నాం, కొండం దవ్వినట్లు రేవంత్ రెడ్డి గారు బాగా యాక్షన్ చేశారు. మాకు బంగారం వస్తాయో, వజ్రాలు వస్తాయో, వైడూర్యాలు వస్తాయో, మాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాడు, రిజర్వేషన్ ఇస్తాడని చెప్పేసి అనుకుని మేము అందరం కూడా ఆశతో ఎదురు చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు కొండం దవ్విండు. మాకు బంగారం రాలేదు, వజ్రం రాలేవు, కనీసం ఎలుక కూడా రాలే, తొండ కూడా రాలే, సీమ కూడా దొరకలే, ఏమీ లేదు. డెడ్ రిజల్ట్ ఏంటంటే 0. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఎవరు డాక్టర్ అంటే రేవంత్ రెడ్డి గారు. బీసీలు అనే పేషెంట్ తీసుకుపోయి మంచినోళ్ళని తీసుకుపోయి ఐసీయూలోకి తీసుకుపోయి మమ్మల్ని ఆపరేషన్ చేసి ఇలా చంపేసిన పరిస్థితి, మోసం చేసిన పరిస్థితి. బతికిస్తా బ్రహ్మాండంగా ఇక లేచి నిలబడి ఉరుకుతారు బీసీలు అని చెప్పేసి అంత గొప్పగా ఇవాళ నేను సామాజిక దినము, సామాజిక న్యాయ దినం అని ప్రకటించుకున్నారు. ఏది ఆ కాస్ట్ సెన్సెస్కు సంబంధించిన భూసాని కమిషన్ వేసినప్పుడు ఇలా ఏమైంది? బీసీలని ఇలా పూర్తిగా న్యాయవంచనకు గురి చేసిన రేవంత్ రెడ్డి గారు. మొదటి నుంచి చెప్తున్నాం మేము, కాంగ్రెస్ పార్టీ అయ్యా నమ్మద్దు, ఇది మోసపు చరిత్ర, బీసీలకు వ్యతిరేకమైన చరిత్ర తింది. నాటి నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి, రాహుల్ గాంధీ వరకు ఆ రోజు కాకా కలర్ కమిషన్ ఏమైంది? కాకా కలర్ కమిషన్ వేసిండ్రు బీసీల కోసము, దాన్ని బుట్ట దాఖలు చేసిండ్రు. మండల్ కమిషన్ జనతా పార్టీ వేసింది. ఆ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేస్తే, మండల్ కమిషన్ వేస్తే బీపీ మండల్ యాదవ్ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇందిరాగాంధీకి అప్పచెప్తే తీసుకుపోయి బీరువాలో తాళం వేసి పెట్టింది మా ఇందిరమ్మ గారు. ఏం చేశారంటే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి మండల్ కమిషన్ రిపోర్ట్ని బీరువాలో పెట్టి తాళం వేసి పక్కన పడేసిండు. తర్వాత వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత మొత్తం జనతా పార్టీ కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ మరి బలంగా నిలబడి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కృతనిశ్చయంతో ముందుకొచ్చి మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజు కూడా ఈ రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడిండు. ఈ బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరి కలిగి ఉంది. మీకు తెలుసు, మీరు చాలా సీనియర్ రిపోర్టర్ సురేష్ గారు 1.5 year క్రితము ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. కామారెడ్డి తాను ఎన్నికల్లో పోటీస్తున్నటువంటి ప్రాంతంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండు. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆయనతో చెప్పించారు. ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాస్ట్ సెన్సస్ చేసి సమగ్ర కులగణన చేసి మేము 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తాము, అప్పుడే ఎన్నికలు జరుపుతాము, 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు. బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించిన దానిలో సబ్ ప్లాన్ అన్నారు. ఏమైంది? ఎటుపోయింది? 1,00,000 శాఖ ఏమైంది? అతిపెద్ద సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో భాగస్వామ్యం లేదు. 300 కాపులు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఒకప్పుడు కేకే లాంటి వాళ్ళు, డిఎస్ లాంటి వాళ్ళు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి 300 కాపులు. మరి ఇలా ఏమైంది? 300 కాపులు ఇలా క్యాబినెట్లో లేరు. ఏమైంది? సామాజిక న్యాయాన్ని హత్య చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా మొన్న జూబ్లీహిల్స్లో మా బీసీ అభ్యర్థిని పెట్టి మీరు ఎన్నికల్లో గెలిపిస్తే ఇంకా బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఇలా గెలవంగానే బీసీలకు ఇలా మా వేలుతోటే మా కన్ను ఒడిచే పద్ధతిలో ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఆయన నిజస్వరూపం మొత్తం బయటపడ్డది. ఆయన రాము కాదు రెమో అని మనకు తెలిసిపోయింది. అపరిచితుడిలాగా వ్యవహరిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇలా రెమో మీరేమో కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని చెప్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు మేమే ఛాంపియన్, ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం అని చెప్పేసి చెప్తుంది. ఎట్లా ఛాంపియన్ అండి? ఈ దేశాన్ని పాలించిన 80 ఏళ్ళు మీరు. రాజ్యాంగ సవరణ, ఒక్క రాజ్యాంగ సవరణతోటి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఒక రాజ్యాంగ సవరణ 80 ఏళ్ళు నేను గడ్డి వీకిరా, గాడిద పనులతో మీరు మీరు ఏం చేసిండ్రు? నెహ్రూ ఏం చేసిండు? ఇందిరాగాంధీ ఏం చేసిండు? రాజీవ్ గాంధీ ఏం చేసిండు? రాహుల్ గాంధీ ఏం చేసిండు? సోనియా గాంధీ ఏం చేసింది? మీరేం చేసిండ్రు? అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అంతా పోయిన తర్వాత మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి ఎక్కడ నిజాయితీ? రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిందా? ఎక్కడ జరగాలండి రాజ్యాంగ సవరణ? పార్లమెంట్లో జరగాలి. నరేంద్ర మోడీ చేయాలి. నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చిందా? ఏ రోజైనా మాట్లాడిందా? ఏ రోజన్నా ప్రధానమంత్రిని కలిసిండ్రా?
ముఖ్యమంత్రి గారు బడే బాయ్ అంటారు కదా. ఏ రోజైనా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిండా అన్నా నాకు ఇది అని, నేను చోటాబాయిని నాకు ఇవని చెప్పి అన్నావా? రాష్ట్రపతిని కలిసినావా? కనీసం అఖిలపక్షాన్ని తీసుకుపోయినావా? ఎవరడ్డం వచ్చారు నీకు? ఎవరడ్డం వచ్చారు? నేను ఎవరు ఇమ్మన్నారు? ఆ రోజు చెప్పేది ఉండే, మేము ఇండియా కూటమి అధికారులకు వచ్చినా కూడా రాజ్యాంగాన సవరణ చేసి మేము ఇస్తామని చెప్పేది ఉండే. అట్లా చెప్పలేదు కదా. కామారెడ్డిలో మీరు ఏం చెప్పారు? ఎవరికి చెవులో పువ్వు పెడుతుంది మీరు? మేము గొర్రె కాసిన వాళ్ళమే, బర్ర కాసిన వాళ్ళమే, రేవంత్ రెడ్డి గారు పెండ తీసిన వాళ్ళమే, మేము వ్యవసాయం చేసిన వాళ్ళమే, మేము కమ్మర్ పని చేసిన వాళ్ళమే, మేము అన్నీ చేసిన వాళ్ళమే. కానీ చదువుకున్నాం. మీకంటే కూడా గొప్ప చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మాకు రాజ్యాంగం మీద మొత్తం అన్ని రకాలుగా మాకు పట్టున్నటువంటిది, అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి బిడ్డలు మేము ఉన్నాము. మీకంటే గొప్పగా చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నాము. అంబేద్కర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ తోటి, రాజ్యాంగం పైన అవగాహనతోటి ఇలా అద్భుతంగా ఉన్నాం మేము. ఇలా మీరు మోసం చేస్తే ఇలా మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. మీదేదో డ్రామా చేసి ఏం చేస్తున్నాం మరి? కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, మీరేమో పార్లమెంట్లో మాట్లాడాలి, పార్లమెంట్లో చట్టం ద్వారానే అయితే అని చెప్తున్నారు. మరి 8 మంది ఎంపీలు ఇటు నుంచి అటు నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కసారి కూడా మాట్లాడలేని పరిస్థితి. ఏం చెప్తారు మరి? బడే బాయ్ చోటే బాయ్ ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎప్పుడన్నా మాట్లాడినరా? కనీసం ప్రైవేట్ బిల్లు పెట్టినరా? బీజేపీ నాయకులు ఎప్పుడన్నా మాట్లాడినరా? బండి సంజయ్ గారు ఓ హిందూ 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 హిందూ, అరే మేము ఎవరెవరా భయ్? బండి సంజయ్ హిందువులం కామా మేము? ఎవరం మేము? యాదవులు ఎవరు, గౌండ్లు ఎవరు, ముద్రాజులు ఎవరు, మునూరు కాపులు ఎవరు, పద్మశాలు ఎవరు, చాకలు మంగళ ఎవరు? మేము హిందువులం కామా? మేము రాముని వారసులం కామా? కృష్ణుని వారసులం కామా? ఎవడి గుడికి అని చెప్తున్నావు? ఎవడి గుడికి అని చేస్తున్నావు? నువ్వు హిందువుల పేరు మీద ఓట్లు వేసుకుంటావు. నువ్వు ఉడికని చేస్తే అగ్రకులకా, బాపనులకా? నువ్వు మారోడోళ్ళకి వేస్తావా? మారోడోళ్ళకి గొంత రాగా నీకు ఫండింగ్ ఇస్తారు కాబట్టి ఓ ఉరికేసుకుంటూ వస్తున్నావు. మార్వాడి 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 అని, బీసీ 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 అని ఎందుకు అనవు? ఏమైంది? నీ నోరెట్టుపోయింది? అరవింద్ నోరెట్టుపోయింది, బండి సంజయ్ నోరెట్టుపోయింది, రఘునందన్ రావు నోరెట్టుపోయింది, బీసీలు అటువంటి బీజేపీలో ఉన్నటువంటి బీసీల నోరెట్టుపోయింది. ఎందుకు మాట్లాడతలేరు మీరు? కాబట్టి అన్నీ గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు. బీసీలు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు 10% మతపైన రిజర్వేషన్లు ఉన్నాయి, దీనికి ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు, బీసీలకి అన్యాయం జరుగుతుంది 10% అని చెప్పేసి, హిందూ ముస్లింలు అని చెప్పేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, అందుకే బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది, అది తీసేస్తే మేము మద్దతు తెలుపుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కామారెడ్డి డిక్లరేషన్ మమ్మల్ని అడిగి హామీ ఇచ్చారా, మేమెందుకు చేయాలన్నట్టు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే సిగ్గులేని భక్తులారా, మీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా? మీరు ఒక్క రాజ్యాంగ సవరణ చెప్పి ముస్లింలకు ఎవడు ఇవ్వమంటారు? మేము అడుగుతున్నామా? 51% ఇలా బీసీలో ఉన్నామా? బీసీలకి వేయండి రా భయ్. ముస్లింలకి ఇవ్వని ఎవడు అడుగుతుండు? నువ్వు చేయి, చట్టం చేయి, దేశాన్ని పాలిస్తుంది నువ్వే కదా. రాజ్యాంగ సవరణ ఎవడు చేయాలి? నరేంద్ర మోడీ గారు చేయాల్సింది. నేను ఓడాడమండి, నేను ఎవడొచ్చి బీసీలకు ఇవ్వమని ఇయ్యంగా అడ్డం వచ్చిన ఎవడు? ఓవైసీ అడ్డం వస్తున్నా? మీ దోస్తే కదా. రేవంత్ రెడ్డి వస్తున్నా? మీ దోస్తే కదా. దేశంలో మీరు ఉన్నారు, ముస్లింలకు ఇవ్వకండి ఎవడు ఇవ్వమంటుండు? 51% మేమే ఉన్నాము. మా మండల్ కమిషన్ రిపోర్టే చెప్పింది బీసీలు 52% ఉన్నారు ఈ దేశంలో అని. మాకు ఇవ్వండి ఫస్ట్, మాకు ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి. నీది చేతులు పెట్టుకొని ఇచ్చేటప్పుడు అడ్డం నీ కోసం ఏదో కథ పెట్టి ఇవ్వడానికి సిద్ధంగా లేక, ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేక, ఇష్టం లేక ముస్లింలను అడ్డం పెట్టి మా పాపం బీసీలు తెలియని బీసీలని, ఆ పాపం అంధభక్తులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం అమాయకులు, వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేసి చేస్తున్నారు. నువ్వు రాజ్యాంగ ఒకటే రాజ్యాంగ సార్ త్రిపుల్ తలాక్ చేసినావు. నేను ఎవడడం వచ్చింది? నీకు తీసి పడేసినావు కదా. 370 ఆర్టికల్ కాశ్మీర్ తీసి పడేసినావు కదా. ఇది కూడా తీసేయి. ముస్లింలకు ఏనియకు ఇయ్యు, మాకేం బాధ లేదు, మాకేం అభ్యంతరం లేదు వ్యక్తిగతం. కానీ నువ్వు వాళ్ళని అడ్డం పెట్టి మాకెందుకు అన్యాయం చేస్తున్నావు? మాకే ఫస్ట్. మాకు ఇచ్చినా కూడా ముస్లింలకు ఇస్తావా, బాపనోళ్ళకి ఇస్తావా, ఎవరికి ఇచ్చుకుంటావు? నువ్వు ఇచ్చుకో. బీసీలకు అయితే ఇయ్యు ఫస్ట్. బండి సంజయ్ నీకేమైనా బుర్రుందా? అర్థమవుతుందా? తెలివి ఉందా? ఓ మార్వాడి అని ఎక్కడొక్కడ ఎన్కౌంటర్లు జరిగితే మొత్తం మీద మొత్తం చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. కరీంనగర్లో పుట్టినావు, నీకేమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మనతో పాటు ఖైరతాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అన్న ఏం చెప్తుంది పార్టీ? కూడా నిన్న ఒక స్టాండ్ కూడా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీగా ఎలాంటి పోరాటం ఉండబోతుంది బీసీలకు సంబంధించి? తప్పకుండా మేము బీసీలందరం కూడా ఐక్యంగా పోరాడతాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి నిరూపితమైంది. మోసం అంటే రేవంత్ రెడ్డి మోసం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే బీసీలు గుర్తొస్తారు. 2023 జనరల్ ఎలక్షన్కి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకొచ్చి ప్రకటించడం జరిగింది. 56 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇక్కడే ఈయన చిత్తశుద్ధి తేలిపోతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ 42% రిజర్వేషన్ ఇచ్చి ఒక చేతితో లాక్కున్నట్టుగా మళ్ళీ మీరే అధిక రెడ్డి నాయకులు వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసేసి
ఈ కేసు మళ్ళీ అర్జీ చేయడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. తద్వారా మళ్ళీ గవర్నర్ ద్వారా మళ్ళీ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి కదా, మీ చేతిలో ఉంది కదా, ఒక పెన్నుతో సంతకం పెట్టి మీరు ఇవ్వచ్చు కదా, ఇవ్వండి చూద్దాం. అలాగే కాంట్రాక్టర్లు, తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవరండి? మేఘా కృష్ణారెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, మొత్తం మీరు దయచేసి మీరు అందరూ బీసీలకు ఇవ్వండి. కాంట్రాక్టర్లు కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి. ఉద్యోగాల్లో 42% ఇవ్వండి. అలాగే విద్యలో కూడా విద్యార్థులకు అందరూ 42% ఇవ్వండి. ఇక్కడ మీ చిత్తశుద్ధి నిరూపించండి. కేవలం ఓటు రాజకీయాలు మాత్రమే ఈ 42% ఇవ్వడం జరిగింది. ప్రజలు గమనిస్తారు. ముఖ్యంగా బీసీలను మోసం చేయడం చేశారు కాబట్టి బీసీలందరూ కూడా ఏకీకృతమై అందరూ ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బీసీలో కూడా దాదాపు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈరోజు అందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితికి కేసీఆరే కారణం. గతంలో కూడా కేసీఆర్ చేశాడు, బట్ ఫెయిల్ అయ్యాడు. సో అప్పుడు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ అడ్డం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నాం. మీరేమైనా అడ్డం పడుతున్నారా బీసీలకు ఇస్తా అంటే? ఏమన్నా బీసీలకి కేసీఆర్ చేసినంత రేవంత్ రెడ్డి ఇక్కడ చేశాడండి. బీసీలకి మత్స్యకారులకి చేపపిల్లలు ఇవ్వడం జరిగింది, గొల్ల కురుములకి గొర్రెలు ఇవ్వడం జరిగింది. అలాగే మంగళి వాళ్ళకి కటింగ్ షాప్లకు అందరూ కూడా 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం జరిగింది. చాకల వాళ్ళకు కూడా పవర్ ఇవ్వడం జరిగింది. అలా అన్ని కుల వృత్తులందరూ కూడా ఈవెన్ చేనేత కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి బీసీలందరినీ కూడా కలుపులో పెట్టుకుని చూసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు కావాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? అట్లాంటి సువర్ణ పరిపాలన అందించడం జరిగింది కేసీఆర్ గారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు కావాలని కోరుతూ ఉన్నారు. ఓన్లీ ప్రజలని మభ్యపెట్టడం, అబద్ధబులు హామీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడంలో నంబర్ 1 మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ మోసాలు ఎన్ని రోజులు జరుగుతాయి? మోసాలు కాబట్టి తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీసీలు తప్పకుండా వచ్చే ఎలక్షన్లో, స్థానిక సంస్థ ఎలక్షన్లే కానీ, ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, ఏదైనా ఎలక్షన్ కానీ తప్పకుండా చురుక పెట్టి ఈ యొక్క బీసీ ఐక్యతను చూపిస్తారని నేను చెప్తాను. ఖచ్చితంగా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అయితే దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తున్న పరిస్థితి చరిత్ర కూడా తెలుసు అందరికీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తున్న ఆ పరిస్థితి. మరొకన బీజేపీ కూడా, కాంగ్రెస్ అటు బీజేపీ 2 జాతీయ పార్టీలు బీసీలకు అసలు ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ దక్కదన్న అక్కస్తోనే ఇవన్నీ చేస్తున్నాయి. కేవలం కుంటి సాకులతో ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు దక్కద్దనే ఉన్నాయి. బట్ కేసీఆర్ గత ప్రభుత్వంలో 10 ఏళ్ళలో కేసీఆర్ సంబంధించి బీసీలకు చాలా వరకు చేశాడు. సో కేసీఆర్ అనే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీ కానీ లేదని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు బీఆర్ఎస్ తరఫున ఫైట్ చేస్తాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.